హాయ్ అన్న అందరికి ఈ రోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే నేను నిజంగా సక్కుబాయ్ దగ్గర మనీ తీసుకున్నానా, అందుకే ఆ కొలాబ్ వీడియో పెట్టాను. అసలు నేనే స్టార్ట్ చేసిన కాంట్రవర్సీ నాతో ఎండ్ చేయాలని నేను ఎందుకు అనుకున్నా. ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్న. ఖచ్చితంగా అందరూ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నేనైతే ఒకటే చెప్తున్నా, మీరు ఇచ్చిన సపోర్ట్ మటుకి చాలా 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 సపోర్ట్ చేశారు. అండ్ అలాగే నేను ఆ వీడియో పెట్టడం వల్ల సపోర్ట్ మొత్తం హేట్ అయిపోయింది. ఎందుకంటే 100 కామెంట్స్ వస్తే 99 కామెంట్స్ హేట్ కామెంట్స్ పెట్టారు. అన్న ఎంత తీసుకున్నావు, అన్న ఎంత తీసుకున్నావు, అన్న ఎంత తీసుకున్నావు అని నిన్ను కూడా నమ్మి నేను సపోర్ట్ చేశాను కదన్న, మాదే తప్పు అని చాలా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అన్న. బట్ నన్ను అంతలా నమ్మినప్పుడు నేను అలా ఎలా చేస్తాను అనుకున్నాను మామ. అసలు పూర్తిగా చూడండి, మీకే అర్థమైంది ఈ వీడియో. ఫస్ట్లీ నేను ఆ వీడియో పెట్టడానికి కారణం వాళ్ళ మదర్. ఎందుకంటే వాళ్ళ మదర్ మేము చేసిన రోస్టింగ్ వీడియోస్ చూసి బాధపడుతున్నారంట. అండ్ సక్కు బ్రోని కూడా ఎందుకు నాన్న ఇది అని, ఆ బ్రోని నీకు గేమ్ వద్దు ఏమొద్దు అని అనేసరికి ఆ బ్రో నాకు ఫోన్ చేసి ఇట్లా చెప్పాడు, బ్రో మా మదర్ బాధపడుతుంది బ్రో అని సంథింగ్ అని వాళ్ళ మదర్తో కాల్ రికార్డింగ్ పెట్టారు. ఆ రికార్డింగ్ కూడా పెడుతున్నా, ఒకసారి వినండి. ఏం కాదమ్మా, అది జస్ట్ నార్మల్, అది కామన్. అది బాధపడి వద్దు అనేది చేసేవారు హర్షవర్ధనం. నేను తట్టుకోలేను ఇటువంటివి. అసలు హాయిగా చదువుకొని మంచి పొజిషన్లో మీరు ఉండాలని నేను ఎంతో బాధలు పడుతున్నాను. యూట్యూబ్ నాకు ఒక చిన్న ప్యాషన్ లాగా స్టార్ట్ చేసింది. వాళ్ళ మదర్ మాట విన్నాక, నాకు ఆ వాయిస్ రికార్డ్ విన్నాక నిజంగా నాకేం మాటలు రాలా చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆ బ్రో సక్కు బ్రో మీద నాకేమి పగలు లేవు, ఏమీ లేవు. ఆయన యూట్యూబ్లో కెరీర్ నుంచి నా వల్ల స్ప్రెడ్ చేస్తే నాకేమో ఏమీ రాదు. బట్ నేను రియాలిటీ బయట పెడతామని వీడియో చేశా. బట్ ఆ బ్రో ముందే అలా మాట్లాడుతుంటే ఆ వీడియో కూడా డిలీట్ చేసేవాడు నేను. బట్ వాళ్ళ మదర్ బాధపడటం వల్ల నేను ఎట్లా సపోర్టింగ్గా వీడియో చేస్తాం అయితే జరిగింది. దానికి మీరు అందరూ ఎంత తీసుకున్నాం అని ప్రతి ఒక్కరు అన్నారు. అండ్ మీకు ఇంకా డౌట్ వస్తే మా మధ్య జరిగిన కాంట్రవర్సీ చాట్ కూడా పెడతా, ఒకసారి చూడండి అన్న. ఐబ్రో అని పెట్టి వాళ్ళ మదర్ మాట్లాడిన కాల్ రికార్డింగ్ అయితే పెట్టాడు. నేను చూసి నీ డీసీ లింక్ పెట్టి బ్రో వచ్చి మాట్లాడదని పెట్టా. ఆ బ్రో కిక్ కోసం మాట్లాడుతున్నా, అవగానే చెప్తా అని చెప్పాడు. అండ్ నాకు ఇన్స్టాలో ఒక రీల్ పెట్టి ఆ సిచ్యువేషన్ లో మా మదర్ ఉంది బ్రో అని పెట్టాడు. ఆ రీల్ చూసాక కూడా చాలా ఎమోషనల్ అయ్యా నేనైతే. ఆ రీల్ చూసాక నేనైతే బ్రో డెఫినెట్లీ నువ్వు గెలుస్తావు బ్రో, ఎవరు ఉన్నా లేకపోయినా నీ వెనక నేను ఉంటా అని పెట్టా. మీ హ్యాండ్స్ లోనే ఉంది బ్రో అని ఆ బ్రో పెట్టాడు. తర్వాత ఐ విల్ ప్రామిస్ అని పెట్టాను నేను. ఆ బ్రో ఏమన్నాడంటే, నాకు తెలీదు మీరు చెప్తే వింటారని, లేదంటే ఆ రోజు చెప్పేవాడిని, మా తప్పుని క్షమించండి బ్రో, మాటని వెనక్కి తీసుకోలేం, మీరే చెప్పారు, ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అని ఆ బ్రో పెట్టాడు. దానికి నేనేమన్నా అంటే, పర్లేదులే బ్రో, మనిషి అన్నప్పుడు తప్పులు చేస్తారు, తప్పులు చేయకుండా ఎవరు ఉండరు బ్రో అని పెట్టా. నేను మాట్లాడతా బ్రో తేజ బ్రోతో ఓడిటితో కూడా అని చెప్పా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఏ లాట్ అని ఆ బ్రో మెసేజ్ పెట్టాడు. ఇంకా బ్రో వాళ్ళు పోల్ పెడతాం, ఏంటి బ్రో పోల్ పెట్టారు అని మెసేజ్ చేశాడు. నేను మాట్లాడతానని మాట్లాడా. నీ డీసీ లింక్ పెట్టు బ్రో, నైట్ మాట్లాడదామన్నా. సరే బ్రో అన్నాడు. ధను బ్రో డీసీకి రా అని పెట్టాడు. వెళ్ళా డీసీలో మాట్లాడుకున్నాం మేము. వచ్చిన తర్వాత నేను తేజ బ్రోకి ఓడిటిన్ బ్రో కూడా చెప్పా, ఇది వాళ్ళ మదర్ది, ఇట్లా వాళ్ళ మదర్ బాధపడుతున్నారు, మనకెందుకంటే సరే అని వాళ్ళు కూడా ఆలోచించి చెప్తా అన్నారు. నేను ఇంకేం చేశానంటే, నేను ఆ ఓడి బ్రో వాళ్ళతో ఏమన్నానంటే, మీరు చేస్తారో లేదో నాకైతే తెలీదు, నేనైతే ఇంకా వీడియో చేస్తా, ఎందుకంటే నా వాళ్ళు నేనే కదా స్టార్ట్ చేసింది, ఇంకా నేనే చేస్తా వీడియో సపోర్టింగ్గా అంటే. ఓడి బ్రో వాళ్ళు తేజ బ్రో ఇంకా చాలా మంది కొంతమంది క్రియేటర్స్ కూడా వద్దు అన్నారు. అయినా సరే నేను వినకుండా ఏమైతే అయిందిలే అని చేశా. బట్ చేశాక అర్థమైంది నాకు, మీరు నన్ను తప్పుదాగా అర్థం చేసుకున్నారని. మీరు హేట్ చేసినందుకు కూడా నేను బాధపడలేదన్నా. కానీ వచ్చిన 100 కామెంట్లకి 99 కామెంట్లు ఎంత తీసుకున్నావు, ఎంత కమ్ముడిపోయావు. ఇప్పుడు చెప్పండి అన్న, నేను నిజంగా అమ్ముడిపోయానా? ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేసేవాడిని కాదు. బట్ ఎందుకు చేశాను అంటే, నేను రీసెంట్గా TCCLకి వెళ్ళినప్పుడు చాలా మంది క్రియేటర్లు చాలా అన్నారు, అరే పిచ్చోడురా నువ్వు ఇట్లా చేసావు, ఇట్లా చేయకూడదురా, వాళ్ళ మదర్ వచ్చిన నువ్వు ఒక దానిలో కమ్యూనిటీలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా ఆగకూడదు, దాన్ని ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా తీసుకెళ్ళాలి, అది ఇది అన్నాడు. బట్ నా మైండ్ సెట్ ఎట్లా అనేదంటే, సక్కు బ్రో ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే, బ్రో మా మదర్ అలా ఏడుస్తుంటే నేనే ఉండి కూడా వేస్ట్ అనిపిస్తుంది బ్రో, సింగిల్ పేరెంట్ బాధ నీకు కూడా తెలుసుగా బ్రో అన్నాడు. బట్ అక్కడ నేను చాలా ఎమోషనల్, ఎందుకంటే మాకు ఫాదర్ లేడు, మా మదర్ కూడా సింగిల్ పేరెంటే. అందుకే ఇంకా ఆ బ్రో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేను సరే ఇది కరెక్ట్ కాదేమో అని ఆ ఉద్దేశంతోనే నా వీడియో సపోర్టింగ్గా పెట్టాను. అలాగే ఫ్యూచర్లో నేను ఎవరి మీద రియాలిటీ వీడియో చేయాలన్నా, లేకపోతే వీడియో నా చేయాలన్నా ఇట్లాంటి ఎక్స్పోజింగ్ వీడియో, బట్ నన్ను ఎవరు నమ్మరు, అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నా. ఇప్పుడు కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేనన్నా, అది మీ చేతుల్లో ఉంది. బట్ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, దేవుడు చూస్తాడు నేను నిజంగా మనీ తీసుకున్నానా లేదా అనేది. ఒకవేళ నేను నిజంగా మనీ తీసుకుని కనుక ఆ వీడియో పెట్టుంటే ఇక్కడతో ఇక ధనుబాయ్ ఛానల్ అనేది ఉండదన్న. ఆ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, కర్మ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చూద్దాం. అంత హేట్ కామెంట్స్ వచ్చాక కూడా నేను సక్కు బ్రోకి మెసేజ్ చేసా. ఏమని చేశానంటే ఒకసారి మీరే చూడండి అన్న.
వచ్చిన హేట్ కామెంట్స్ స్క్రీన్ షాట్ పెట్టి విలన్ అయిపోయా బ్రో సబ్స్ ముందు అని పెట్టా. నువ్వు నాకు హీరో బ్రో అని పెట్టాడు. సర్లే బ్రో, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, వాళ్ళకి అనే రైట్ వాళ్ళకు ఉంది, ఎందుకంటే నేను చేసింది అలానే ఉంది, ఎవరికైనా అలానే అనిపిస్తుంది అని చెప్పా. అండ్ అదే కాకుండా బ్రో ఇప్పుడు వరకు నువ్వేం చేసావో నాకు తెలీదు, ఇప్పుడు నుంచి అయినా జాగ్రత్తగా ఉండు అండ్ టాప్అప్ చేసే ప్రతి ప్రూఫ్ పెట్టుకో బ్రో, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని పెట్టా. ఆ బ్రో ఏమన్నాడంటే ఓకే బ్రో, ధను బ్రో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయండి, మిమ్మల్ని అంటుంటే తట్టుకోలేకపోతున్నా అన్నాడు. లేదులే బ్రో ఏం కాదులే అని నేను చెప్పా. నాకు అవసరం లేదు సపోర్టింగ్గా వీడియో చేద్దాం, ఎందుకంటే నేను ఎందుకు చేశానంటే కేవలం వాళ్ళ మదర్ వల్ల నేను చేయాల్సి వచ్చింది. అండ్ సింగిల్ పేరెంట్ బాధ నాకు తెలుసు కాబట్టి ఆ బ్రో ఇంకా యూట్యూబే ఫ్యాషన్ అనుకున్నాడు, ఇంకా యూట్యూబే లైఫ్ అనుకున్నాడు కాబట్టి ఇంకా నేను సపోర్ట్ చేశాను. తప్పు అన్నప్పుడు ఎవరైనా చేస్తారన్న, కానీ ఆ తప్పును సరిదిద్దుకుంటే అయిపోయేది. బట్ ఆ బ్రో అట్లా 18+ మాట్లాడతాం, అట్లా మాట్లాడుతూ ఇంతవరకు వచ్చింది. ఇప్పుడన్నా చెప్పండి అన్న, నేను నిజంగా మనీ తీసుకునే వీడియో తీసానంటే ఇంకా దానికి నేనేం చేయలేను. ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. బట్ అండ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు కూడా చెప్పండి, ప్రతి ఒక్క కామెంట్ రీడ్ చేస్తా, ఖచ్చితంగా రీడ్ చేస్తా అండ్ రిప్లై కూడా ఇస్తా. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్ని రోజులు ఈ వీడియో పెట్టకుండా ఉండడానికి కారణం, నేను లైఫ్లో అయితే ఒక డెసిషన్ తీసుకున్నా, ఆ డెసిషన్ ఏంటనేది ఫ్యూచర్లో చెప్తా. అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంతే. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ గాయ్స్.